నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। భారతీయ సమాజంలో అంటరానితనానికి, కుల వ్యవస్థ నిర్మూలనకు, మహిళా అభ్యుదయానికి, అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కొనియాడారు। గురువారం మహాత్మా పులే 28వ వర్ధంతి సందర్భంగా స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1848లో మహాత్మా పులే తన సహచరి సావిత్రిబాయి పులేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి అందులో తొలి మహిళా ఉపాధ్యాయునిగా తన భార్యతోనే బోధింపచేశారన్నారు। 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో దిగువ కులాల ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ సంస్థను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు। ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, జొన్నాదుల రమేష్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాద శివరామకృష్ణ, పట్నాల సాయి, కడలి సాయి, కళ్యాణి, ఈశ్వరి కుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు। మన భారతదేశపు తొలి మహాత్మా అని బిరుదొచ్చిన జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము। జ్యోతిరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ చదువుకోవాలి, చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్తామని, చదువు మూలంగానే అభివృద్ధి చెందుతామని, ప్రతి కులంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతివాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి చెందుతామనేది ముఖ్య నినాదం। ఆ రోజు అంటరానితనంలో ఆయన జీవించే టైంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు చదువుకోకపోతే వీళ్ళందరూ ఎన్నటికీ డెవలప్ అవ్వరని ముఖ్య దూరదృష్టితో ఆ రోజుల్లోనే స్కూల్స్ స్థాపించి ప్రతి పేద విద్యార్థులని చదివించే విధంగా ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు। అట్లాగే తన భార్య అయిన చదువురాని భార్యను కూడా చదివించి ఆయనే సొంతంగా చదివించి ఆమె ఫస్ట్ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంటే సావిత్రిబాయి పూలే గారే। మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది। మరి ముఖ్యంగా ఆనాడు వెనకబడిన తరగతి వాళ్ళలో చదువుకోవాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చిన్న వయసులో తను పెళ్లి చేసుకొని తన భార్యాన్ని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ వెళ్ళి మరి ఆమెను చదివించి మరి ఆమె విద్యామంత్రాలు చేసి ఎందరో మహిళలకి మరి విద్యను నేర్పించి ఈ దేశంలో ఆనాడు జరుగుతున్న అగ్రవర్ణ వర్గాలు మరి పేదలపై జరుగుతున్న పెత్తనంపై వారు చదువుతోనే ఏదైనా సరే మనం విద్యామంతులు అయితేనే కానీ ఏదైనా కానీ మన స్వేచ్ఛ మనం అనుభవిస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి పాత్రలో తన భార్యని ముందు ఉంచి నడిపించిన మహాత్ముడు అటువంటి పూలే గారి విగ్రహం తెనాలి నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి దరిదాపులుగా ఎన్నాళ్ళ నుంచో మరి ఈ యొక్క కార్యక్రమం మరి వినతి పత్రాలను మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది। తెనాలిలో నేర నియంత్రణకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పగడ్బందీగా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు। గురువారం తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావుల నేతృత్వంలో సుమారు 70 మంది పోలీసులతో కార్డల్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న 5 వ్యక్తులను, అదే ప్రాంతంలో సస్పెక్టెడ్గా ఉన్న మరో 2 అదుపులోకి తీసుకుని ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు। ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు। అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు। ఈ క్రమంలోనే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో వీరు కేసుల్లో నేరస్తులుగా ఉండి రౌడీ షీట్ పొందుపరిచిన 5 వ్యక్తులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో 2ని గుర్తించడం జరిగిందన్నారు। నేరాలకు పాల్పడుతున్నారో లేదా చోరీకి గురైన వాహనాలనని అనుమానంతో ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు। ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే రిలీజ్ చేస్తామని చెప్పారు। ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు। ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు। అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు। తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది। క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్
కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్లలింగే కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి ఉండాలి, లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నీ ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాష్ ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేడిపోయిన గంగా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పులే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, కోశాధికారి నల్లగొల్ల గంగాదేవి, తెనాలి పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు తాడిపోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, బుర్రా శ్రీనివాస్, వెంకట్రావు, ప్రేమ్ కుమార్, ప్రతాప్, కరీముల్లా, బాలకృష్ణ, పసుపులేటి శివసురేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా తెనాలిలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పులే గారు బీసీల కోసం, ఈ దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. అలాగే అంటరానితనం ఉన్నప్పుడు ఆయన మహిళలను కూడా చదివించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక జ్యోతిరావు పూలే గారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావుడు ఈరోజు వర్ధంతి సందర్భంగా బీసీ కార్యాలయంలో నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు జరిగింది. ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ సెంటర్ కార్యాలయంలో ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం. జ్యోతిరావు పూలే గారు ఆనాడు సాంఘిక దురాచారాలను గట్టిగా ప్రతిఘటించిన వ్యక్తిగా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పట్టణ కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. కూరగాయల మార్కెట్ వెంబడి ఉన్న ఆక్రమణదారులు ఖాళీ చేయాలన్న విషయంపై వ్యాపారులతో గత 10 రోజుల క్రితం పురపాలక సంఘ సమావేశం నిర్వహించగా వ్యాపారులు ఎంతవరకు అధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నారా అనే దాన్ని మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొంతమంది మార్కెట్ బయట ప్రాంతంలో తోపుడు బళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారని, వారి కారణంగా తమ షాపుల దగ్గరకు కొనుగోలుదారులు ఎవరూ రావడం లేదని, వారిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. తారతమ్య భేదాలు ఉండవని, అందరూ ఒకటేనని, నిబంధనలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయని, మార్కెట్లోని వ్యాపారుల సంక్షేమమే తమ ముఖ్య ఉద్దేశమని, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ శేషన్న తెలిపారు. వ్యాపారులు ఒప్పుకుంటే వారంలో ఒకరోజు మార్కెట్ ప్రాంగణం మొత్తం వాటర్ వాష్ చేపిస్తామని కమిషనర్ తెలిపారు. దీనికి పురపాలక సంఘం బాధ్యత తీసుకుంటుందని చెప్పడంతో ఆదివారం తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ శేషన్న వ్యాపారులకు సూచించారు. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని హెచ్చరించారు.
ఇంకాస్త బాగుండాలంటే ఏం చేయాలి మేము మీకు? ఇంకాస్త దీన్ని రోడ్డు మీద మెరుగు ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళను మెయిన్ రోడ్డు మీద పోసుకొని కింద పట్ట మీద పోసుకొని అమ్ముకుంటున్నారు సార్. 5ంటికి కూడా అమ్ముకుంటున్నారు సార్. మరి వాళ్ళేమో మాకు ఈ లోపల లేకుండా అట్లా చేస్తున్నారు. దాన్ని కంప్లీట్ గా బంద్ చేయాలి. అది సార్. ఓకే, కొంచెం పెద్దవాళ్ళు మెట్లకి రాండి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాయి సార్. దానికి సొల్యూషన్ కావాలి సార్. అది నీ పేరేం పేరు? పవన్ కుమార్ సార్. పవన్ కుమార్, నీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తా. నీ గురించి మాట్లాడు, అందరి గురించి మాట్లాడు, కానీ నువ్వు ఒక్కడి గురించే మాట్లాడద్దు. నేను ఎందుకు వచ్చానంటే అందరి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏమి అందరి గురించి మాట్లాడుతాను. ఇక్కడ సిస్టమేటిక్గా ఉండాలనేటువంటి విషయం గురించి వచ్చాను. ఈ యొక్క సిస్టమేటిక్గా ఉండేటువంటి క్రమంలో నేనేం చేయాలో ఇంకాస్త ఇలా అయితేనే బాగుంటుంది సార్ అని ఒక సలహా ఇస్తే కనుక అది ఓకే అనుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా చేసి పెడతాం. కింద పెట్టుకున్నారా? వాళ్ళు పెట్టుకున్నారా? వాళ్ళు కూడా అవకాశం ఉంది, మనకి లేదు. సరే, అవకాశం ఎంత ఉంటే అక్కడ కాలం మంచం పెట్టుకుంటే అది సర్దుకోవాలి. బియాండ్ రాదు నుంచు అని మళ్ళీ నేను పెట్టాను అనుకో, ఏం దొరకదు నీకు. ఆ ఇదికి రాకూడదు మీరు. ఈరోజు మా ఆర్ఓ గారు, శానిటేషన్ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, ఇద్దరు మా సెక్రటరీస్తో కలిపి ఈరోజు మార్కెట్కు రావడం జరిగింది. 10 రోజుల కిందట ఉన్నటువంటి సిచ్యువేషను, ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. కొంతమంది సంతోషం వెలిపిస్తున్నారు, మార్కెట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. అయితే ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేయగలిగితే ఇంకా చక్కగా ఉండని ఉన్నారు. మా రెవెన్యూ సెక్షన్ వాళ్ళు, శానిటేషన్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలను గమనించారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. సహకారం అంటే అదంతా కూడా వాళ్ళ కోసమే. ఓ ప్లానింగ్, ఓ రెగ్యులేషన్ జరుగుతుంది. సో వెరీ సూన్ ఈ మార్కెట్ను పూర్వవైభవం ఎలా ఉందో ఆ ప్రకారం ఉంచాలనేసి దాని సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అవుతున్నాయి. ఈ మార్కెట్కి వచ్చి మీరు ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి, అవన్నీ కూడా కొనుక్కోవాలని కోరుతున్నాం. ఒకసారి బయటనే కాకుండా లోపలికి వెళ్ళిపోతే కనుక లోపల కూడా చక్కటి షాపులు ఉన్నాయి. అలాగే క్లీనింగ్ కూడా పెంచుతాం. ఇంకా వల్ల ఈ అవకాశాన్ని ప్రజలు కూడా గమనించి సద్వినియోగపరచుకోండి. వీళ్ళకు కూడా చక్కగా ఏదన్నా ఇంత వ్యాపారం అయితే కనుక వాళ్ళు కూడా లైన్ కూడా వస్తారు కాబట్టి గమనించాలని కోరుతున్నాం. దళారులను నమ్మి మోసపోకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మే విధంగా రైతులు ఆలోచన చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం తెనాలి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతి రైతుకు భరోసా కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎప్పుడూ రాకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో రైతులు పలానా వ్యక్తికి ధాన్యాన్ని అమ్మాలి అనే ఒక నిబంధన ఉండేదని, దానిని తొలగించి రైతుకు నచ్చిన వ్యక్తికి ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని 5 కేజీల తరువు తీసుకుని 25% తేమ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 1100 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోపే రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని వెల్లడించారు. రవాణా విషయంలో లారీలు, ట్రాక్టర్లు, గోతాలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి పొరపాటు లేకుండా అధికారులు, రైస్ మిల్లర్లు బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం అమ్మే విధంగా రైతులు ఆలోచన చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు
అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాను వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేం. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారుల యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్లు దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు మేము దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ళు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికి మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకు ఉందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలను తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జీలన్నీ కూడా మేమే చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఈ సంవత్సరం మేము దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. మేము వాట్సాప్ నంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్క్ అమ్మాలి, ఎంత ధాన్యం అమ్మాలి, ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేశాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.